బాపట్ల జిల్లా జే పంగులూరు మండలం కోడమ మంజులూరు గ్రామంలోని అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. గ్రామంలో 65 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు సైడు కాల్వలను ప్రారంభించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో 15 లక్షల రూపాయలతో నిర్మించిన కెమిస్ట్రీ ల్యాబ్ ను మంత్రి ప్రారంభించారు. ఇక పాఠశాలల్లో 356 మంది విద్యార్థులకు సైకిళ్లు అందజేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని తిప్పాయిపాలెం వద్ద అక్రమంగా తరలిస్తున్న రేషన్ వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. దోర్నాల నుంచి నంద్యాల వెళ్తున్న వాహనంలో 60 బస్తాల పీడీఎస్ బియ్యం ఉన్నట్లుగా సమాచారంతో పోలీసులు వాహనాలు తనిఖీ చేసి 60 బస్తాల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. ఈ ఘటనలో డ్రైవర్తో పాటు మరొక 2 అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రామప్రసాద్ ను వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య వారు సత్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ లో సంఘాలంతా సభ్యులుగా చేరాలని రాంప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరగగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు హాజరయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచలో కేటీపీఎస్ అధికారులతో ఎమ్మెల్యే కూనంనేని సమీక్షించారు. పాల్వంచలో థర్మల్ విద్యుత్ ప్లాంటుకు మహర్దశ పట్టనుందని కూనంనేని తెలిపారు. కొత్తగా 1 లేదా 2 ప్లాంట్ల సాధ్యాసాధ్యాల నివేదికను తయారు చేస్తున్నట్లు తెలిపారు. న్యూఢిల్లీకి చెందిన డిజైన్ ప్రైవేట్ లిమిటెడ్ కన్సల్టెన్సీ బాధ్యతలు అప్పగించినట్లుగా తెలిపారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవస్థానంలో దర్శనాలు నిలిపివేయొద్దంటూ బీజేపీ నాయకులు ధర్నా చేశారు. ఆలయం ముందు నిరసన తెలిపారు. ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. దేశంలోని ఇతర దేవాలయాల్లో విస్తరణ పనులు జరిగినప్పుడు ఆలయాలను మూసివేయలేదని, అలాగే రాజన్న ఆలయాన్ని కూడా మూసివేయొద్దంటూ నినాదాలు చేశారు. ఇక రాజన్న దర్శనాలు యథావిధిగా కొనసాగాలని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో కూటమి నాయకుల సమన్వయ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు హాజరయ్యారు. జీఎస్టీ తగ్గింపుతో పేదలకు మేలు జరిగిందని కాల్వ శ్రీనివాసులు తెలిపారు. మోడీ కర్నూలు జిల్లాకు వస్తున్నందున పర్యటన కూటమి నాయకులు కార్యకర్తలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు గ్రామంలో స్మార్ట్ కార్డులు పంపిణీ చేశారు. దేవరాజుగట్టు గ్రామంలో టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. ఇక పాత లబ్ధిదారులతో పాటుగా కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారికి కూడా ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులను ఉచితంగా పంపిణీ చేసింది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ గిరిజన పాఠశాలను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సందర్శించారు. ఇదే పాఠశాలలో చదివి ఎమ్మెల్యే అయ్యానని అనిల్ జాదవ్ అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పాఠశాల నూతన భవన నిర్మాణానికి 5 కోట్లు మంజూరు చేశానని ఆయన తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర మండలం నల్లహాయనపల్లి గ్రామం వద్ద హంద్రీనీవా కాలువకు గండిపడింది. కాలువకు నీటి ప్రవాహం పెరగడంతో కాలువ గట్లు తెగిపోయాయి. అయితే గండి నుంచి నీరు వృధా కాకుండా సమీప గ్రామ చెరువుకు చేరుకుంటున్నాయి. గండిని పూడ్చేందుకు జలవనరుల శాఖ అధికారులు మరమ్మతులు చేపట్టారు. నెల్లూరులో పీడీఎస్ రైస్ అక్రమార్కులకు వారికి సహకరిస్తున్న సివిల్ సప్లై విజిలెన్స్ అధికారులపై నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఫైర్ అయ్యారు. పేదల బియ్యాన్ని స్వాహా చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. సివిల్ సప్లై విజిలెన్స్ అధికారులు మామూళ్ల మత్తులో ఉన్నారని, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారని మండిపడ్డారు. ప్రకాశం జిల్లా కనిగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయ అమరావతి గ్రౌండ్స్ లో 73,873 మంది స్మార్ట్ రేషన్ కార్డులు అందించారు. ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి రెవెన్యూ అధికారులకు, లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో సూపర్ జీఎస్టీ 2.0 సూపర్ సేవింగ్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. వ్యాపారులకు జీఎస్టీ తగ్గింపుపై ఎమ్మెల్యే విజయశ్రీ వివరించారు. జీఎస్టీ తగ్గింపు వలన ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలో రామరాజ్యం పాలన సాగుతుందన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చే తేదీ ఇంకా ఖరారు కాలేదని ఎమ్మెల్యే దేవవరప్రసాద్ అన్నారు. పవన్ కళ్యాణ్ 17న వస్తారు అనే ఊహాగానాలతో ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. పర్యటన తేదీ ఖరారు కాగానే తెలియజేస్తానని ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ర్యాలీ నిర్వహించారు. సమాచార హక్కు చట్టం 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సమాచార హక్కు చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాఘవేంద్ర, కమిషనర్ రామకృష్ణ సిబ్బంది పాల్గొన్నారు.
గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలు భ్రష్టు పట్టాయని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. విద్యా సంక్షేమం శాఖలను పూర్తిగా విస్మరించారని మంత్రి విమర్శించారు. గత ప్రభుత్వంలో విద్యార్థుల సంఖ్య 67,113 వద్దే నిలిచిపోయిందన్నారు. ప్రజాప్రభుత్వ హయాంలో గణనీయంగా విద్యార్థుల సంఖ్య పెరిగిందన్నారు. భారీ ఎర్రచందనం స్మగ్లింగ్ నెట్వర్క్ ను తిరుపతి పోలీసులు భగ్నం చేశారు. గత నెలలో టాస్క్ ఫోర్స్ పోలీసులు చేపట్టిన దాడిలో అరెస్ట్ అయిన నిందితుల విచారణలో స్మగ్లింగ్ నెట్వర్క్ గురించి తెలిసిందని తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. సాంకేతిక సమాచారంతో పాటు అటవీ శాఖ సహకారంతో ఢిల్లీలోని ఒక గోదాములో ఎర్రచందనం నిల్వ ఉంచినట్లు గుర్తించామన్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి పట్టణం ఆంజనేయపురంలో వమ్మి సురేష్ అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగింది. సుమారు 10 తులాల బంగారం, 2 కేజీల వెండి అపహరించినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ లోని వనస్థలిపురంలో మాంగళ్య షాపింగ్ మాల్లో పనిచేసే బజ్జూరి రామచంద్ర అనే వ్యక్తి చిట్టీల పేరిట సహోద్యోగుల వద్ద మోసానికి పాల్పడ్డారు. బోరబండలోని హబీబ్ ఫాతిమా నగర్ కు చెందిన బజూరి రామచందర్ ఏడాది కాలంగా ₹1,50,000 చిట్టీలు వేస్తున్నానంటూ నమ్మించాడు. అధిక వడ్డీ ఆశ చూపి ₹30 లక్షల వసూలు చేశాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మేడంపల్లి గ్రామ సమీపంలో అడవి పందులు హల్చల్ చేశాయి. తోకల గంగన్న అనే రైతు ఎకరం పొలంలో అడవి పందులు బీభత్సం చేసి ధ్వంసం చేశాయి. చేతికందిన పంటను పందులు నాశనం చేశాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని జలగం నగర కాలనీలో సమీపంలో అడవి దుప్పిపై కుక్కలు దాడి చేశాయి. ఇక దీంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు దుప్పిని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. అర్బన్ పార్క్ నుండి చుక్కల దుప్పి జనావాసాల్లోకి వచ్చి కుక్కల బారిన పడినట్లు స్థానికులు తెలిపారు. అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే ఇలాంటివి తరచూ చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు వ్యవసాయ సహకారక పరిపత్తి సంఘం సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి నరసాపురం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ హాజరయ్యారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన పాలకవర్గం సభ్యులు ఇక రైతులకు ఇబ్బంది లేకుండా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. అన్నమయ్య జిల్లా పించా ప్రాజెక్టు నుంచి అధికారులు నీటిని దిగువకు విడుదల చేసినట్లు ఇరిగేషన్ ఏఈ నాగేంద్ర నాయక్ తెలిపారు. దిగువ ప్రాంత నదీ పరివాహక ప్రాంత ప్రజలతో పాటు రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. 2 రోజుల నుంచి ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయిందని తెలిపారు. దీంతో నీటిని విడుదల చేసినట్లుగా తెలిపారు. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం వాన్హిల్లూరు రెవెన్యూలో చోటు చేసుకున్న భూ మాయాజాలంపై కేసు నమోదు చేశారు పోలీసులు. కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశాల మేరకు భూ అక్రమాలకు పాల్పడిన 16 మందిపై కేసు నమోదు చేశామన్నారు పోలీసులు. సత్యవేడు మండలం తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బంది చేతివాటాన్ని ప్రదర్శించి సర్వే నెంబర్ 197/1లోని అటవీ భూములకు పట్టాలు సృష్టించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ కేసులు నమోదు చేసి ఆదేశించారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం సత్యనారాయణపురంలో పోలీసులు తనిఖీలు చేశారు. ఓ ఇంట్లో అనుమతులు లేకుండా నిల్వ చేసిన దీపావళి ఫైర్ క్రాకర్స్ ను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. లైసెన్సులు లేకుండా అక్రమంగా దీపావళి టపాసులు అమ్మినా నిల్వ చేసిన చట్టపరంగా కేసు నమోదు చేయడం జరుగుతుందని పోలీసులు తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో రోడ్లు మంచినీళ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. పీపీపీ విధానం అమల్లోకి ఆజ్యం పోసింది జగనేనని ఎమ్మెల్యే ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో వైద్య విద్యార్థులకు బాసటగా నిలుస్తున్నారని కొనియాడారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మేడంపల్లి గ్రామ శివారులో సదర్మాట్ ఆయకట్టులో సందడి నెలకొంది. ఒకేసారి భారీగా చేపలు చేరడంతో మత్స్యకారులకు చేపల పంట పండింది. గత నెల నుండి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి భారీగా వరద నీరు రావడంతో మత్స్యకారులు చేపలు వేట చేయలేకపోయారు. కానీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి ఒకేసారి గేట్లు దింపడంతో సదర్మాట్ ఆయకట్టులో నీరు తగ్గడంతో మత్స్యకారులు దాదాపు 30-40 క్వింటాళ్ల చేపలను పట్టారు.
విజయనగరం కొత్త ధర్మపురి శ్మశానాన్ని కబ్జా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రకాష్ బాబు అనే వ్యక్తి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ స్థానికులు ధర్నా చేశారు. కొంతమంది నాయకులతో కలిసి అతడు చేస్తున్న ప్రయత్నాలను సాగనీయమంటున్నారు. ఇక శ్మశానంలో అక్రమాలను తొలగించారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. చిన్నారులపై దాడులు చేశాయి. కుక్కల భయంతో ప్రజలు వీధుల్లో అడుగు పెట్టలేకపోతున్నారు. కుక్కలు ఎప్పుడు తమపై దాడి చేస్తాయోనే భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు స్పందించి కుక్కదారుల నుంచి రక్షించాలని స్థానికులు కోరుతున్నారు. హైదరాబాద్ మణికొండలో విషాదం జరిగింది. అల్కాపూర్లోని ఓ ఇంట్లో ఏసీ రిపేర్కు యువకుడు ఫారూక్ వెళ్లగా ప్రమాదవశాత్తు 2వ అంతస్తు నుంచి కింద పడి చనిపోయాడు. డైకిన్ ఏసీ కంపెనీ నిర్లక్ష్యం వల్లనే ఫారూక్ మృతి చెందాడని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యం వహించిన కంపెనీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నాగార్జున సాగర్ జలాశయానికి వరద పెరుగుతోంది. 8 గేట్లు 5 అడుగుల మేర పైకెత్తి 64,800 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 1,16,401 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 590 అడుగులుగా ఉంది.